పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మెల్బోర్న్ వస్తా అంటే నాకు హనుమంతుడు సుందరకాండలో వెళ్తా అంటే కింద అన్ని పర్వత శ్రేణులు కనిపించాయని చెప్తారు ఒక చోట. అలా మొత్తం మెల్బోర్న్ అంతా అక్కడ అన్ని పర్వత శ్రేణులు అవన్నీ. అక్కడి నుంచి దిగ్గానే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఎల్వి ప్రసాద్ గారు షాట్ జరిగింది అక్కడ ప్రెసిడెంట్ గారు శ్రీని కట్టా గారని ఆయన వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ సుభాష్ గారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారు. మేము వచ్చాము, బ్యాగేజ్ తీసుకుని ఇట్లా బయటికి వెళ్దామని కాసేపు వస్తారు కదా వాళ్ళు తీసుకెళ్తారని చూస్తే రాట్లా 1, 2, 3, 5, 10 నిమిషం అవుతానేసరికి మెల్లిగా అలా దాటుకుంటా వెళ్తే అక్కడ కూడా లేరు. దూరంగా చూస్తే పికప్ పాయింట్ అని కనపడుతుంది. ఒకవేళ అక్కడే ఆపుతారేమో, ఇక్కడ ఆస్ట్రేలియా రూల్స్ మనకు తెలియదు కదా అని మేము అక్కడ నడుచుకుంటూ వచ్చాము. ఫోన్లోనేమో ఇంటర్నేషనల్ ఇది లేదు, రోమింగ్. వాళ్ళు మాకు చేస్తూ ఉంటుంటారు, మేము కనెక్ట్ అవ్వట్లేదు మా ఫోన్. ఏం చేయాలరా అని అంటే ఒక 25 సంవత్సరాల పిల్లలు ఇద్దరు వచ్చి, నమస్కారం గురుగారు ఇక్కడ నిలబడ్డారేంటి అని తెలుగులో మాట్లాడారు. అస్సలు అంటే నీళ్ళలో మునిగిపోయేవాడు గవికి రావడం ఒక చేయిస్తే ఎలా ఉంటుందో అలా. ఎందుకు చెప్తున్నానంటే ఇది భాష, ఒక భాష సంస్కృతికి నాగరికతను నేర్పుతుంది. తెలుగువాడిని గుర్తించి అడిగిన పరిస్థితి. ముందు నీ సెల్ ఫోన్ ఇటువా అని చెప్పి ఫోన్ చేస్తే, ఎక్కడున్నారు సార్ మీరు? మేము ఇక్కడే ఉన్నాము, ఈ బ్యాగేజ్ కలెక్షన్ దగ్గర ఉన్నామని. ఆ బ్యాగేజ్ కలెక్షన్ దగ్గర నుంచి మేము దాటి వచ్చామండి అని తర్వాత కలుసుకుని ఓ పెద్ద విచిత్రం. మళ్ళీ పైన ఫస్ట్ ఫ్లోర్లోన పికప్ పాయింట్ అని ఫస్ట్ ఫ్లోర్లో నిలబడ్డాం. అక్కడ ఆవిడెవరో వచ్చి, దిస్ ఈజ్ డ్రాప్ ఆఫ్, దిస్ ఈజ్ నాట్ పికప్ పాయింట్, గో టు అంటుంది. నో మై ఫ్రెండ్ టోల్డ్ మీ టు వెయిట్ హియర్ ఓన్లీ అని అతను అంటాడు. అక్కడో 10 నిమిషాలు మళ్ళీ అయిపోయి ఫైనల్గా మళ్ళీ అర్థమయ్యి మళ్ళీ పైకి వెళ్తే అక్కడ ఉన్నాడు పాపం ఆయన. అలా తీసుకొచ్చి ఒక హోటల్లో దింపారండి. ఈ హోటల్ గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ప్రణతి అని మన తెలుగు అమ్మాయి అక్కడ హోటల్ మేనేజ్మెంట్లో ఉందండి. అస్సలు ఆమె చక్కగా రండి సార్ అని తెలుగులో మాట్లాడతా అంటే, ఇక్కడ తిరుపతిలోనో విశాఖపట్నంలోనో మన కరీంనగర్, ఆదిలాబాదులు, వరంగల్లోనో మన హోటల్లోకి వెళ్ళినట్టు అనిపించింది. ఆమె అలా మాట్లాడతా తీసుకెళ్ళి హోటల్ రూమ్లో పెట్టి అక్కడ చెప్పేసాము వాళ్ళకి తొందర, ఎందుకంటే సాయంత్రం లోపే మళ్ళీ ప్రోగ్రామ్ అక్కడ కూడా ఇక్కడలాగానే 5 గంటలకి. చక్కగా సుభాష్ గారని వైస్ ప్రెసిడెంట్, వారి భార్య లలిత. ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నానంటే, అంతా మన యాంకర్ ఝాన్సీ గారు లాగా ఉన్నారు ఆవిడ. నేను చూడగానే, అమ్మ ఝాన్సీ మీకు ఏమైనా బంధువు అవుతుందా అని అడిగా. లేదండి, అంతా అలాగే ఉన్నారమ్మా మీరని. అక్కడ లంచ్ చేసుకున్నాం. ఎంత ప్రేమ అభిమానాలు. ఇక్కడ సిడ్నీలో ఎలా ఉందో అక్కడ కూడా అలాగే. ఫోటో దిగుతా అంటే చీర్స్ అని ఎవరు అంటే, వద్దు సిడ్నీ అని అన్నాను. మేము సిడ్నీ అనమండి, అయితే మేము మెల్బోర్న్ అంటాం అన్నారు వాళ్ళు. మెల్బోర్న్ అంటే నువ్వు పెదాలు మూసిపోతాయమ్మా, తెరుచుకో, కావాలంటే అది చూడండి. ఒకవేళ మీరు సిడ్నీ అంటే ఇష్టం లేదు, ఇడ్లీ అని అన్నా. అక్కడ సిడ్నీ, ఇక్కడ ఇడ్లీ కొత్తగా వాళ్ళకి నేర్పి నవ్వించి వాళ్ళందరితో ఫోటోలు దిగి మెల్బోర్న్. అక్కడ కూడా ఎంతమంది ఉంటారండి ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే 15,000 మంది ఉంటారండి. కానీ వాళ్ళకి 1,200 మంది సభ్యులు ఉన్నారండి మెల్బోర్న్లో తెలుగు సంఘం. తాయి అని ఎందుకు పెట్టారో కానీ, తాయి TAAI అని, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా INC అని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ తాయి అంటే మన తమిళ్లో తల్లి, తెలియకుండానే తల్లి అని పెట్టుకున్నారు. అలాగే మీరు సిడ్నీలో కూడా అమ్మ బొమ్మ పెట్టుకున్నారు. ఆ మాట కూడా చెప్పేవాళ్ళు. అమ్మ భాషకు గుర్తు అని ఆ కూడా రాసుకున్నారండి దానిలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంత దూరంగా ఉన్నటువంటి వీళ్ళు ఎంత అద్భుతంగా మన భాషని, మన సంస్కృతిని ప్రేమిస్తున్నారో గుర్తు చేయడం కోసం చేస్తున్నానండి. ఈ ఊళ్ళో మాత్రం అందరూ స్థానిక కళాకారులు ఎంత బాగా చేశారో. పౌరాణికాలు వేశారు, జానపదాలు వేశారు, నాట్యాలు వేశారు, చిన్న స్కిట్లు వేశారు. పిల్లలు అలా చూస్తూనే ఉన్నవాడిని. కదా ఆ ఊళ్ళో కొట్టిన దెబ్బ ఒకటి ఏంటంటేనండి, ఆ వెదరు ఎప్పుడు మారుతుందో తెలియని వెదరు చలిలో కన్వర్ట్ అయ్యింది. నా జీవితంలో నేను ఒక చలి కోసం కోటు వేయటం అనేది నేను ఎరగనండి. మెల్బోర్న్ నా చేత వేయించింది. ఈ ఫోటో చూస్తే మీకు తెలుస్తుంది. మా బిందు క్లాస్మేటు మీనా అని తను వచ్చి ఆ కోటు కప్పేసింది. అక్కడ అట్లా వేసుకోండి సార్ అని.
చలి. ఎందుకంటే ఉపన్యాసం చెప్తా అంటే కడుపు ఇలా అయిపోతుందండి, అట్లా అయిపోతా అసలు మాట్లాడలేని పరిస్థితి, గుండె ఇలా అవుతా. అక్కడ కూడా చక్కగా మాట్లాడుకుని అంతే. సేమ్ ఇక్కడ సిడ్నీకి మెల్బోర్న్కి కల్చర్లో అసలు తేడానే లేదండి. ఒక అద్భుతమైన ఆదరణ. వాళ్ళు మన తెలుగు వాళ్ళు వెళ్ళిన మన తెలుగు వాళ్ళకి చూపించినటువంటి ఇది. మర్నాడు ఎట్టి పరిస్థితుల్లో వద్దండి, అక్కడ నిద్రపోయేవాడిని. 5వ తారీఖు రాత్రి రిక్వెస్ట్ చేసి అందరినీ 10:30కు పంపించి 11 పడుకుంటే మర్నాడు 9 అంటే 10 అవర్స్ నిద్రపోయేవాడు. అన్నయ్య నేను ఇద్దరం 10 గంటలు నిద్రపోయాం. నిద్రపోయి లేచినాక వద్దండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం, మళ్ళీ 12:25కి అక్కడ మనం ఉండాలి, 3 అవర్స్ ముందు, 3:25కి ఫ్లైట్ అంటే కాదని వాళ్ళ స్కై డెస్క్ అని అక్కడ 88 అంతస్తులు మీరు చూడవచ్చు ఆ ఫోటోలన్నీ. అక్కడికి తీసుకెళ్ళి అందులోకి తీసుకెళ్ళి పైనుంచి మనం మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వెనకాల చూడండి, అది దాంట్లో అక్కడ మన సచిన్ ఎందుకు కొట్టాడు ఇవన్నీ వాళ్ళ లెక్కలు చెబుతున్నారు మనకి. అలా అవన్నీ చుట్టూ 4 దిక్కులా చూసి దాన్ని దింపుతుంటే కిందకు వచ్చేసరికి అక్కడ మీనా అని ఒక అమ్మాయి, మా పెద్దమ్మాయి క్లాస్మేటు, మా పెద్దమ్మాయి హిమబిందు, తన క్లాస్మేటు తను చూసుకుంటుంది ఇవన్నీ. మాకు పొద్దున్నే టిఫిన్ తెచ్చిపెట్టింది, ఇడ్లీలు, మన పొంగలు అన్నీ తెచ్చిపెట్టింది. తనకి ఫోన్ చేసి మా అమ్మాయి అరుస్తుంది, టైం చూసుకోండి, అవతల 12:25కి అక్కడ ఉండాలి, ఎంత అయిందో చూసుకోండి అని. అందుకని ఆ మీనాతో ఏం చెప్పామంటే, అమ్మ నువ్వు ముందు మన లగేజ్ తీసుకుని వెళ్ళిపో, మేము ఇక్కడి నుంచి వీళ్ళతో ఫోటోలు దిగి వచ్చేస్తామని పంపించి అక్కడికి వచ్చాము. కానీ విచిత్రం ఏంటంటే మీనా కంటే ముందు మేము వెళ్ళాం. మీనా ఏమైపోయిందని మళ్ళీ అక్కడి నుంచి మేము ఫోన్లు చేసుకోవాల్సి వస్తే, ఆవిడ వేరే రూట్లో వస్తా ట్రాఫిక్లో ఇరుక్కుంది, మళ్ళీ అదొక టెన్షన్. మేము ఉన్నాము, లగేజ్ లేదు, ఎలా? అందుకని క్యూలో నిలబడి నడుస్తా అట్లా వచ్చి అక్కడ కూడా అందరూ ఫోటోలు దిగారు. చాలామంది తెలియని వాళ్ళు కూడా, అంటే తెలుగు వాళ్ళు చాలామంది మెల్బోర్న్ నుంచి బ్యాంకాక్ వస్తే వాళ్ళందరూ కూడా చక్కగా ప్రేమతో ఫోటోలు దిగారు అక్కడ. అయిన తర్వాత లోపలికి వస్తే మా అన్నయ్యని గుర్తించిన ఒక కెమెరా బొమ్మ మళ్ళీ బయటకు వచ్చే ముందు గుర్తించాలి. వెనకాల నేను వెళ్తే నన్ను గుర్తించడం అది కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. ఇద్దరు దగ్గర పోలికలు ఉంటాయి కదా, ఈయన ఇంతకుముందు చూసాం కదా అని యూ ప్లీజ్ కమ్ హియర్ అని ఇంకో కెమెరా దగ్గర తీసుకెళ్తే అది గుర్తుపట్టింది, నన్ను గుర్తుపట్టి బయటకు వెళ్ళండి అని. అలా వచ్చామండి. విమానం ఎగిరాం. అమ్మా కూచి వినోద్ గారు ఆవిడ అన్న మాట నాకు అప్పుడు గుర్తొచ్చిందండి, మీరు వెళ్ళిపోతే మా ఇంట్లోంచి అమ్మవారు వెళ్ళిపోయిందని. కానీ ఇప్పుడు ఎగరగానే మాకు మేము దేనికి దూరం అవుతున్నామంటే మన ప్రవాస భారతీయుల ప్రేమాభిమానులకు దూరం అయిపోతున్నాము అన్న ఫీలింగ్ కలిగిందండి అక్కడ. అందుకే అన్నయ్య నేను అనుకున్నాం, ఎప్పుడు వీలైనా మళ్ళీ ఒక్కసారి వచ్చి తనివి తీరా వాళ్ళందరితోనూ వాళ్ళతో కలిసి ఒక 10 రోజులు బ్రతకాలి అన్నంత, ఇటు మెల్బోర్న్ కానీ అటు సిడ్నీ కానీ ఇద్దరూ కూడా అంత అద్భుతమైనటువంటి ఆప్యాయత ఇదంతా కనపరిచారు. ఇప్పుడు సిడ్నీలో ఈ 7 అక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు అండి, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ 90 ఉన్నారు మెల్బోర్న్లో. ఈ 90 వీళ్ళందరూ కూడా మాతో పాటు అనుక్షణం గడిపి మా బాగోగులు చూసి, అక్కడ మెల్బోర్న్ మామ అనే వాళ్ళు కూడా మమ్మల్ని పలకరించారు. వాళ్ళు కూడా మీరు చూసి ఉంటారు యూట్యూబ్లో. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రపంచంలో ఏమన్నా విలువ కట్టలేనిది ఏమన్నా ఉంది అంటే అవి ప్రేమాభిమానాలు. ఆ ప్రేమాభిమానాలు సిడ్నీ, మెల్బోర్న్ తెలుగు వారి దగ్గర ఉన్నాయి. మీ ఇద్దరికి సిడ్నీ తెలుగు సంఘం వారికి, మెల్బోర్న్ అక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఐఎన్సీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పర్చూరు బ్రదర్స్ 40 సంవత్సరాల సినీ ప్రస్థానానికి గుర్తుగా మెల్బోర్న్లో కూడా వారు థాయ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఐఎన్సీ దాని పక్షాన మాకు అవార్డు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. వారి ప్రేమాభిమానాలకు నిజంగా నీరాజనాలు. ఈ జ్ఞాపకం నాకు మా అన్నయ్యకి జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. నమస్తే. నాకు మాత్రం ఈ రాజా ది గ్రేట్లో అంత ఇలాజికల్గా అనిపించలేదండి. పల్నాటి బ్రహ్మనాయుడు దాంట్లో షాట్ కూడా రాశారండి ఒకళ్ళు.
ఆ రోజు నేను గోపాల్ గారు అందరం చాలా ఆలోచించాం అది. ఆ రైలు వెనక్కి వెళ్ళే షాట్ దగ్గర మీరు కాగితం కనుక ఇప్పుడు ఫోటో స్టార్ట్ తీసి పంపిస్తే మీకు దాంట్లో ఏంటంటే అక్కడ ఎదురుగా బాలకృష్ణ గారు కనపడగానే తెలియకుండా డ్రైవర్ భయంతో రివర్స్ గేర్ వేస్తాడు.